అనగానే అది చాలా దుఃఖకరమైంది. అది కాకుండా అది మెడికల్ స్టూడెంట్స్, డాక్టర్లు వారి యొక్క హాస్టల్ మీద పడడం నిజంగానే ఊహించలేనటువంటి కార్యం. కావున దయచేసి గమనించండి, దేవుని బిడ్డలమైనటువంటి మనము ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించకుండా ఉండకూడదు. చేతిని కీర్తనకారుడైనటువంటి దావీదు అంటాడు, నా ప్రాణమా నీవు యెహోవాను సన్నతించుము. నా అందరిలో ఉండేటువంటి సర్వాంగమా నీవు యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని ప్రతి దినము ఆయన మన జీవితంలో మేలులు చేయవాడుగా ఉన్నాడు. విశేషంగా ఈ దినములలో మనము ధ్యానిస్తూ వచ్చినటువంటి కార్యమును ఒకసారిగా మనం నెమరు వేసుకుంటూ తదుపరి ఈ దినంలో ఉండేటువంటి ఆ యొక్క భాగంలోనికి వెళ్ళవలని కోరుకుంటున్నాను. ఎలియా మన వంటి స్వభావము కలిగిన వాడని పరిశుద్ధాత్మ దేవుడు రాసి ఉన్నాడు. అయితే ఎలియా జీవితంలో కొన్ని దశలు ఆయన యొక్క జీవితంలో తను చవి చూసినాడు. ఆ యొక్క అనుభవంలో నుండి మనం నేర్చుకునేటువంటి సత్యములను మనము ఒకసారి మన జీవితంలో మనం అవలంబించుకున్నప్పుడు, దాన్ని పాటించినప్పుడు సొమ్మసిల్లి పోవు. కేరీత్ వాగు యొక్క ఎలియా గురించి మనం గమనించినాము. కేరీత్ అనున్నది అది విడిపోవుట లేకపోతే కొదవ కలిగి ఉండుట, లేని కలిగి ఉండుట అనబడినటువంటి భావంలో మనం గమనించినాం. అయ్యా, ఇది ఎవరిని కేరీత్ వాగు ఎద్దుకు నడిపిస్తున్నాడు? సహజముగా క్రైస్తవ జీవితం అనున్నది శ్రమలతో కూడినటువంటి జీవితంగా భావించాలి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో వారు బానిసత్వంలో ఉన్నా కూడా పస్కా గొర్రెపిల్ల యొక్క రక్తం చేత వారు కడగబడి విమోచింపబడిన తర్వాత డైరెక్ట్గా వారిని కానాన్ దేశంలో అడుగుపెట్టనిచ్చినాడా అంటే లేదు. ఒక అరణ్యంలో వారు ఎదుర్కొన్నటువంటి ఎన్నో విధమైనటువంటి శోధనలు, లేమి, తప్పిక, సనుకొనుట, దైవ జనుని చంపవలనని ప్రయత్నం చేసినటువంటి ఇశ్రాయేలీయులు. అవును, నాకు ఏమైనటువంటి దైవజనమ. ఈలాగా ఎలియా లోబడినటువంటి ఎలియా, దేవుని యొక్క వాక్కును పలికినటువంటి ఎలియా. కానీ దేవాది దేవుడు నీవు కేరీత్ వాగు దగ్గరకు వెళ్ళి అక్కడ వెళ్ళి దాక్కును అన్నాడు. అవును, నా ప్రియమైనటువంటి దైవ సంగమా, ఎందుకొరకు 3.5 సంవత్సరము వర్షము కురిపింపకుండా దేవాది దేవుడు అక్కడ ఎలియాను పంపిస్తున్నాడు? అది ఎవరి యొక్క క్రూరుడు అయినటువంటి అతడు క్రూరుడు మాత్రం కాకుండా ఆయన యొక్క భార్య అయినటువంటి యెజబెల్, సీదోన్ దేశపు రాణి, ఆయన బయల్ దేవతలను ఇశ్రాయేల్ జనాంగం అంతటా కూడా వ్యాపించి ఎక్కడ చూసినా కూడా బయల్ యొక్క బలిపీఠములు, ఈవెన్ ఆయన బయల్ యొక్క ప్రవక్తలు 450 మంది, అలాగే ఆమె యొక్క బల్లలో లేకపోతే ఆమె యొక్క బంతిలో, ఆమె ఇంటిలో పెంచేటువంటి సమృద్ధి అయినటువంటి భోజనం పెట్టేటువంటి 400 మంది ఉన్నారు. మొత్తం 850 మంది బయల్ ప్రవక్తలు. ఇశ్రాయేల్ అందరూ కూడా దేవుని విడిచిపెట్టి విగ్రహ ఆరాధన చేస్తున్నటువంటి సమయమున దేవాది దేవుడు వారికి మారు మనసు కలిగించేవాళ్ళని
వారు తమ యొక్క పాపములను గుర్తు ఎరగవలనని ఈ యొక్క కార్యమును వారికి అనువదించినట్లుగా మనం గమనించగలం. అయితే నా ప్రియమైనటువంటి దైవ సంఘం దయచేసి గమనించండి. కానీ దాక్కున్నటువంటి ఎలియానే లోబడి రోషము కలిగి ఉన్నది ఉన్నట్టు చెప్పి అక్కడి నుంచి పారిపోని చెప్పుచున్నాడు, దాక్కుడుమని అంటున్నాడు. కానీ విశేషంగా గమనించినట్లయితే నా ప్రియమైనటువంటి దైవ సంగమా, ఒకవైపున వర్షం లేదు, మంచు లేదు, క్షామం మొదలైనది. కానీ ఏలియా దేవునికి లోబడి ఆయన యొక్క మాట చొప్పున వెళ్ళినాడు కాబట్టి కేరీతు వాగులో నీరు ఉండను, ప్రతి దినము మాంసముతో కూడినటువంటి ఆహారమును దేవుడు దయచేసినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కావున నంబర్ 1, శత్రువుల చేతిలో నుండి ఎలియాను తప్పించడానికి. నంబర్ 2, ముందు ఉండేటువంటి ఆ యొక్క ప్రయాణం చాలా పొడవైనది కాబట్టి ఇప్పుడే ఆయన్ని పరిపక్వం చేస్తున్నాడు. అలాగే దేవునితో కూడా ప్రార్థన జీవితమందును ధ్యానమందును ఎలియా ఉండడానికి, ఇంకొక మాట చెప్పాలంటే ఆత్మీయుడు అయినటువంటి అంతరంగ పురుషుడు బలం పొందడానికి ఆ యొక్క మరి కేరీతు అనుభవమును దయచేస్తున్నాడు. కానీ పరిస్థితులు బాగుగా ఉండగా 17లో 6-7 వచనాలు ఒకసారిగా మనం గమనించినట్లయితే అక్కడ కాకులములు ఉదయం ముందు రొట్టెను మాంసమును, అస్తమైనందు రొట్టెను మాంసమును అతని ఇంతకు తీసుకొని వచ్చుచు ఉండెను. తీసుకొని వచ్చెను అని వ్రాయబడలేదు, తీసుకొని వచ్చుచు ఉండెను. అతడు వాగు నీరు త్రాగుచు వచ్చెను. ఎన్ని దినములు? 10 days కాదు, నెల కాదు, దరిదాపు 1 సంవత్సరం దేవాది దేవుడు తనకు లోబడినటువంటి తన యొక్క దాసుని దేవాది దేవుడు పోషిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కావున నీవును నేను లోబడినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో అవిధేయత, దేవునికి లోబడకపోవడం అన్నది ఎంతో ఘోరమైనటువంటి పాపం. ఎందుకు సౌలు దేవుని యొక్క సన్నిధానంలో కోపమును తెచ్చుకున్నాడు? లోబడకపోవడం చేతనే కదా. ఈవెన్ ఏదైనా తోటలో నీవు యొక్క ఫలమును అనగా పండును తినవద్దు అని దేవాది దేవుడు ఆజ్ఞ ఇవ్వగా హవ్వ దాన్ని తిని తన యొక్క భర్తను, వారందరూ కూడా ఏకంగా ఇద్దరు కూడా పాపులై మారి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క మహిమ వస్త్రమును పోగొట్టడం ఎందువలన? దేవునికి లోబడకుండా పోవడం చేతనే కదా. మన పిల్లలు మనకు లోబడకుండా పోయినప్పుడు, మన కుటుంబంలో ఎవరో ఒకరు లోబడకుండా పోయినప్పుడు మన యొక్క హృదయం ఎంత నొప్పి వేస్తున్నదో దయచేసి గమనించండి. కావున నా ప్రియమైనటువంటి దేవచనమా, లోబడినటువంటి ఏలియా పోషింపబడను. కానీ 7వ వచనం దయచేసి గమనించండి. కొంతకాలమైన తర్వాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. అయ్యా, ప్రతి దినం ఉదయమును సాయంకాలమును మాంసముతో కూడినటువంటి ఆహారం, కేరీతు వాగులో ఉండేటువంటి నీరు సమృద్ధిగా ఉన్నది. కానీ దేవుడు అనుకున్నాడు, ఇలాంటి పరిస్థితి ఎప్పుడు ఉన్నట్లయితే ఏలియా ఎప్పుడు కాకి వస్తాడా అని చూస్తుంటాడు, ఆ నీరు చక్కగా ఉన్నది అని నమ్ముతూ ఉంటాడు. కానీ దేవుని యొక్క చిత్తం అది కాదు. కేరీతును మాత్రం నీవు ఆధారపడి ఉండకూడదు. కేరీతు అనున్నది నీకు మొట్టమొదటి మెట్టే, కానీ తదుపరి నీవు వెళ్ళవలసినటువంటి ప్రయాణం ఇంకా ఉన్నది. కావున మనం అక్కడ గమనిస్తున్నాము,
ఎండిపోయినటువంటి కేరీత్, నిలిచిపోయినటువంటి కాకి ఎలా ఉంటుంది? నిజముగానే ఏలియా మామూలు వ్యక్తి కాదు. తన జీవితంలో ఏదైనా జరిగినట్లయితేనే వెంటనే అలసిపోయేటువంటి ఏలియాని. కానీ నా ప్రియమైనటువంటి దేవచనమ్మ, ఇక్కడ మనం గమనిస్తున్నాం, అలాంటి పరిస్థితుల్లో దేవాది దేవుడు తదుపరి నీవు లేచి సారిపాతు అనబడినటువంటి విధవరాలి ఇంటికి వెళ్ళుము, నేను నిన్ను పోషించుటకు అక్కడ ఉన్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. అవును నా ప్రియమైనటువంటి దైవ సంగమా, కేరీతు వాగు సమృద్ధిగా ఉండేటప్పుడు దేవాది దేవుడు అక్కడక్కడనే ఒక పరిస్థితిని మార్పు కలుగజేస్తున్నాడు. మన జీవితంలో మనం వెళ్ళేటువంటి ఈ యొక్క అనుభవం లేకపోతే ఈ యొక్క మార్గంలో ఎన్నో విధమైనటువంటి పరిస్థితులు ఉండగలదు. కానీ ఇలా ఉంటే బాగుంటుంది అనేసి మనం అనుకుంటున్నాం. కానీ దేవుని యొక్క దృష్టి అలా కాదు. ఇక్కడ నీవు మాత్రం తిని తృప్తి పొందడం కాదు, నేను ఉద్దేశించినటువంటి కార్యం ఏంటో తెలుసా? నీవు నీకు మాత్రమే ప్రయోజనమైనటువంటి రీతిలో కాదు, కానీ నీవు ఒక కుటుంబంలోకే ప్రయోజనమైనటువంటి పాత్రగా మార్చబడాలి అనేసి దేవాది దేవుడు సారిబాతుకు పంపిస్తున్నాడు. కానీ సారిబాత్ అనున్నది ఎవరి యొక్క పట్టణం అని మనం గమనించినా, ఏ యొక్క స్త్రీ ఎలియాను హతమార్చవలనని ఆగాగు ఏం చేస్తున్నాడు? జనం వద్దకు, పట్టణం వద్దకు, దేశం వద్దకు జనములను పంపిస్తున్నాడు. ఎక్కడైనాను ఫలానా వ్యక్తి ఉంటాడా? ఎందుకంటే ఏలియాను కనుక్కోవడం అంతా అంటే కష్టతరం కాదు. ఆయన యొక్క డ్రెస్సింగ్ స్టైల్, అలాగే ఆయన యొక్క ఆ యొక్క అంటే దృష్టిని ఆయనను చూడగానే వెంటనే కనిపెట్టగలరు ఇతడు ఎలియా అని. కానీ ఏ దేశపు స్త్రీ ఎలియాను హతమార్చవలనని ప్రయత్నం చేస్తున్నదో అదే దేశములో ఎలియాను దేవాది దేవుడు పోషిస్తున్నాడు, మట్టుకు కాదు. ఆయన వెళ్ళినది ఏ ద్వారం గుండా వెళ్తున్నాడు? ఏ గుమ్మం గుండా వెళ్తున్నాడు? ఒలివ ద్వారం. ఆ ఒలివ ద్వారం అన్నది ఏంటంటే యాక్చువల్లీ మెయిన్ ఎంట్రన్స్ ద్వారా ఆ యొక్క సారేబాత్ పట్టణంలోనికి వెళ్తున్నాడు. దొంగచాటుగా వెళ్ళలేదు. అది మనకు కాకుండా అక్కడ వెళ్ళేసి 2 ఘనకార్యములు కలుగుచున్నది. ఏంటది? నంబర్ 1, అందరి ఇంటిలో క్షామం, అందరి ఇంటిలో కరువు. కానీ విధవరాలి ఇంటిలో మాత్రము పిండియు తక్కువ కాలేదు, నూనెయు. నిజముగానే అది ఎంత అంటే అందరికి ఎలాగ వ్యాపించి ఉంటుంది. మన ఇంట్లో తినడానికి ఏమీ లేదు, కానీ వారి ఇంట్లో సమృద్ధి ఉన్నది. నిజముగానే అది ఒక అందరికీ తెలిసేటువంటి విషయం. రెండవదిగా, కుమారుడు చనిపోయినప్పుడు ఎలియా ఆ కుమారును బ్రతికించాడు. అది కూడా నిజముగానే అందరికీ తెలిసేటువంటి కార్యమే. కావున దేవాది దేవుడు అక్కడ వెళ్ళి దాక్కోమని చెప్పట్లేదు. కేరీత్లోనే నీవు దాక్కోవాలి. కానీ అక్కడ వెళ్ళేసి ఏం చేయాలంట? అక్కడ వెళ్ళి నివసించుము. తెలుగులో ఎలా ఉంటుందంటే ఉంటుము అనేసి ఉంటుంది. 8వ వచనం ఆఖరిలో. కానీ తమిళంలో గమనించినట్లయితే నీవు నివసించుము. కానీ ఇంకొక తర్జమాన మనం గమనిస్తున్నాం. ఏంటో తెలుసా? నీవు వెళ్ళి అక్కడ సౌకర్యముగా పడుకును అనేసి ఉంటుంది. ఎస్, అవును నా ప్రియమైనటువంటి దేవసంగమా. అది కూడా కాకుండా ఆ యొక్క సారెబాత్ అనేది ఏంటంట? విశేషంగా ఆ యొక్క సీదోన్ దేశంలోని సరిహద్దు అయినటువంటి ప్రాంతం. ఈ యొక్క సైన్యము ఆయుధం అన్నిటిని కూడా అక్కడ వారు అనగా
దాన్ని పోగు చేసేటువంటి ఒక పట్టణముగా అది ఎంచబడినది. అది మటు కాకుండా ఎందుకు దేవాది దేవుడు సారిబాత్ దగ్గర పంపిస్తున్నాడు, ఎందుకు ఆ యొక్క విధవరాల దగ్గర పంపిస్తున్నాడు? ఎందుకంటే సహజంగా విధవరాలు అందరి చేత వెలివేయబడినటువంటి, లేకపోతే అంటురానటువంటి, లేకపోతే ఆశ్రయింప తగినటువంటిది కాదు. అందుచేతనే సహజంగా విధవరాలని వాళ్ళు ఆ యొక్క సరిహద్దులో పంపించేస్తారు. ఎందుకోసం? శత్రువులు ఏదైనా దాడి చేసినట్లయితే వారి మీద పడి వారికి ఏమైనా పర్వాలేదు అనబడినటువంటి కోణంలో ఆ విధవరాలు అక్కడ నిజంగానే అందరి చేత వెలివేయబడినటువంటి పరిస్థితుల్లో, దిక్కు లేనటువంటి రీతిలో ఆ విధవరాలు ఏం చేస్తుందమ్మా? కట్టెలను ఏరుతుండగా అక్కడ కూడా మనం గమనిస్తున్నాము, లోబడుచున్నటువంటి విధవరాలు. లోబడిన పరిస్థితుల్లో నా ప్రియమైనటువంటి దైవ సంగమా, నిజముగానే క్షామం, నీరు లేదు. ఎలి అడుగుతున్నాడు, అమ్మా నాకు త్రాగడానికి నీళ్లు తీసుకొని రమ్ము అని వేడుకొనను. ఆమె నీళ్లు తేబోగుచు ఉండగా. గమనించండి, నిజంగానే మనం కూడా అలాంటి స్థితిగతులు ఉంటాం. అసలే మనసు ఒక విధమైనటువంటి అలసట, జీవితమే ఒక నిరీక్షణ లేనటువంటి, నమ్మకం లేనటువంటి స్థితిగతుల్లో మనం ఉండగా ఎవరైనా ఏమైనా మాట్లాడితే మన మాట తీరే వేరుగా ఉంటుంది. అసలే క్షామము, కరువు కాలము, కానీ నీళ్లు తీసుకురా అనగానే ఆమె వెంటనే నీళ్లు తేవడానికి వెళ్ళుచు ఉండగా. అది పడి కాదు, నీళ్ళు మాత్రం కాదు. ఇప్పుడు ఈయన ఏమని అడుగుతున్నాడు? మరల పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పను. అప్పుడు అమ్మ తన యొక్క స్థితిగతులను విపులపరుస్తున్నది. ఏమంటుంది? అయ్యా నా యొద్ద, అది కూడా ఎలా ఉంటుందో తెలుసా? అది ఎంత చక్కగా ఆ యొక్క స్త్రీ చెప్తుందో దయచేసి గమనించండి. సీదోన్ దేశంలో ఉండేటువంటి రాణి అయినటువంటి యెజబెల్, యెహోవా దేవుని యొక్క కార్యము తెలుసు ఆమెకు. కారణం ఏంటంటే ఆమె ధర్మశాస్త్రంలో కూర్చి సంపూర్ణమైనటువంటి తెలివి కలిగినటువంటి స్త్రీ. ఎందుకో తెలుసా? అది నేను మీకు చెప్తున్నాను, జస్ట్ ఒక నెమరు వేస్తాను. అయ్యా నాబోతు ఆ యొక్క సొమ్రోనుకు వెళ్ళినప్పుడల్లా అక్కడ ఆయన యొక్క అంతఃపురంలో ఉంటాడు, తన యొక్క వసతి గృహంలో ఉంటాడు. అది చాలా చల్లటి ప్రదేశం. ఆ యొక్క ఉష్ణకాలం నందు సరవుగా ఉండడానికి అక్కడ వెళ్ళి ఉంటాడంట. కిటికీ వైపున చూస్తున్నాడు, ద్రాక్ష తోట కనబడుతున్నది. వెంటనే ఆహాబు అడుగుతున్నాడు, నాకు ఆ తోట కావాలి. నాబోతు అడుగుతున్నాడు, నేను ఆ తోటలో నేను ఆకుకూరలను నేను పండించుకుంటాను. అప్పుడు నాబోతు అంటున్నాడు, లేదయ్యా, ధర్మశాస్త్రం అంటుందయ్యా, పితృలార్జితం లేకపోతే పితృల యొక్క ఆస్తి అన్నది ఒక గోత్రం నుండి ఇంకొక గోత్రమునకు వెళ్ళకూడదు. ధర్మశాస్త్రమును నాబోతు రాజునకు జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ వీడు వచ్చి మంచం మీద బోర్ల పడుకున్నాడు. అక్కడ నుంచి వస్తున్నది యెజబెల్, ఏంటయ్యా ఏం సంగతి, నువ్వు ఎందుకు ఇలాగ పడుకున్నావు అన్నప్పుడు వీడు చాక్లెట్ అడిగినట్టు నాకు ఏమడుగుతున్నాడు, లేదా పిల్లలు అడుగుతారు చూడండి, లాలీపాప్ కావాలి, అలాగే నాకు ఆ తోట కావాలనేటప్పుడు ఏముంటుందో తెలుసా, ఏం చేసిందో తెలుసా? ముగ్గురు సాక్షులను కలగ చేసి, అబద్ధ సాక్ష్యమును కలగ చేసి రాళ్లతో కొట్టి చంపించి ఆ నాబోతు యొక్క తోటను తన భర్త వశము చేసినది. ఆమెకు తెలుసు ధర్మశాస్త్రములో ముగ్గురు నలుగురు అనగా ఇద్దరు ముగ్గురు సాక్ష్యము చొప్పున వారు చెప్పినట్లయితే రాళ్లతో కొట్టి చంపబడవచ్చు అనబడినటువంటి ధర్మశాస్త్రం.
అయ్యా రాణికి తెలుసు ధర్మశాస్త్రం ఏమిటో, కానీ ధర్మశాస్త్రంలో మొదటి ఆజ్ఞని ఏమిటి? నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదని. ఇవన్నీ తెలిసినా కూడా దేశమంతటా కూడా బయల్ ప్రవక్తలు అనగా బలిపీఠమును కట్టించి బయల్ దేవునికి బలులు అర్పించమని చెప్తూ 850 మందిని తన యొక్క ప్రవక్తలుగా పెట్టుకుని, అది కాకుండా దేవుని ప్రవక్తలను చంపుచు, ఎంత కిరాతమైనటువంటి స్త్రీ గమనించు, ఎంత క్రూరత్వంతో నిండినటువంటి స్త్రీయో గమనించండి. అందుచేతనే ప్రకటన గ్రంథంలో యెజబెలును పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఏ అద్భుతమైనటువంటి కార్యం చేసినటువంటి స్త్రీగా వర్ణిస్తాడు. అవును నా ప్రియమైనటువంటి దేవచనం. కానీ ఏ రాణి దేవుణ్ణి కూర్చి తెలిసినా కూడా అయ్యా దేవుణ్ణి ఎలాగ సేవించాలి, ఎలాగ బ్రతకాలి, ఎలాగ ఆయనని ఆరాధించాలని అంటే దాన్ని త్రోసిపుచ్చినటువంటి పరిస్థితిలో వెలివేయబడినటువంటి, ఎదిగులేనటువంటి కేవలం ఒకడు కుమారుడు, కొంచెం పిండి కొంచెం నూనె దాన్ని కలిగినటువంటి ఒక స్త్రీ తిని చచ్చిపోదాం అనే స్థితిగతిలో ఉండేటువంటి స్త్రీ. గమనించండి, నీ దేవుడైన యెహోవా జీవముతో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగానే సంపూర్ణత లేనందువలన దేవునికి మనం స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. శోధన, వేదన, బాధలు, కష్టము, ఇరుకులు, ఇబ్బందులు, తదుపరి మనం ముందు సాగేటప్పుడు ఒక కార్యం మనం గమనించని ఉన్నాం. గమనించండి నా ప్రియమైనటువంటి దైవజనులారా. ఆమె చెప్పగానే ఎలి ఏమంటున్నాడు? మేము చచ్చిపోదాం అనేటప్పుడు భయపడవద్దు, నీవు పోయి నేను చెప్పినట్లు చేయుము అనేసి 13వ వచనంలో అనగానే, అందులో ఒక నాకు చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము అని, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొను అనేటప్పుడు ఆమె లోబడుచు వెళుతూ ఉన్నది. నా ప్రియమైనటువంటి దేవసంగమ, ఎంత లోపట విధేయత కలిగినటువంటి స్త్రీగా అక్కడ మనం చూస్తున్నాము. మనం దయచేసి గమనించండి. కావున కేరీతు అనుభవమును దాటి సారిబాత్ అనుభవంలోనికి వెళ్ళినటువంటి స్థితిగతిలో నా ప్రియమైనటువంటి దేవ సంగమ దయచేసి గమనించండి. అక్కడ దేవాది దేవుడు ఏలియాను పోషిస్తున్నాడు. ఎక్కడ పోషిస్తున్నాడు? ఏ శత్రువు హతమార్చాలని ప్రయత్నం చేస్తున్నదో అదే శత్రువు దేశములోని ఏలియాను దేవాది దేవుడు సంరక్షిస్తున్నాడు, పోషిస్తున్నాడు. హల్లెలూయా. దావీదు కీర్తనలో ఏమంటున్నాడు? 23లో నా శత్రువులు ఎదుట నాకు భోజనమును సిద్ధపరచితివి, నా తలను నూనెతో అంటి ఉన్నావు. అవును నా ప్రియమైనటువంటి దేవచనమా, సహజంగా ప్రతి పరిస్థితుల్లో మనకు శత్రుత్వం అనేది ఏదో రీతిలో రాగలదు. కానీ ఒకటి మాత్రం గమనించండి, మన ప్రక్కన వారు శత్రువులు కాదు, మన తోటి వారు శత్రువులు కాదు, వారు మన వారే. కానీ అపవాది ఏం చేస్తున్నాడు? వారిని వాడుకోగలదు. కావున మనం ఏం చేయాలి? ఇప్పుడు ఎవరినో ఒక రాళ్ళతో కొడుతున్నాం అనుకోండి, మనం ఏం చేస్తాము? ఆ రాళ్ళని కొడతాం, లేదా రాళ్ళ మీద మనం ద్వేషమును చూపిస్తాం. కానీ అపవాది ఏం చేస్తున్నాడు? తన యొక్క వేరే మనుషులను వాడుకొనుచు తన యొక్క కార్యం నెరవేర్చాలని చూస్తున్నాడు. కావున ఒక మాట మాత్రం గమనించండి, మనకి ఎవరు శత్రువు? సాతానుడు మాత్రమే. అందుచేత నా వెనకపో సాతాను అన్నాడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు పేరును చూసి. కానీ మన జీవితంలో మనం ఏం చేయాలి? ప్రయోగింపబడినటువంటి వాటిని కాదు, కానీ ప్రయోగించినటువంటి అపవాదం మనం ఎదుర్కోవాల్సినటువంటి వారు ఉన్నాం. ప్రతి దినం దేవుడి యొక్క సన్నిధానంలో వెళ్ళుచు దేవుడి యొక్క సన్నిధానంలో మనం ప్రార్థన చేయవలన. అయ్యా యేసయ్య అంటున్నాడు,
17వ యోహానులో ఏమంటున్నాడు? అయ్యా, కీడు వారిని ముట్టకుంటున్నట్లు కాపాడు. ఎస్, దేవుడికి తెలుసు ఈ లోకంలో కీడు ఉన్నది అనేసి. కావున నా శిష్యులను దేవాను వారిని నీవు కాపాడమని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు తండ్రి యొక్క ప్రార్థన చేస్తున్నాడు. కావున మనం చేయాల్సినటువంటి కార్యం ఏంటంటే కీడు ముట్టకుండా నన్ను కాపాడము ప్రభువా, అపవాది తాకకుండా నన్ను కాపాడము ప్రభువా. అప్పుడు ప్రయోగం చేస్తున్నటువంటి అపవాది చేతిలో నుండి ప్రయోగింపబడుచున్నటువంటి వారు మారుతారు. తదుపరి ముందు సాగుదాం. ఇప్పుడు మనము 18వ అధ్యాయంలోనికి వచ్చేసి కేరీత్ వాగు యొక్క ఏలియా, సారిబాద్ పట్టణంలో ఏలియా ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా? కర్మేల్ పర్వతమునందు ఎలియాను మనం జస్ట్ కొంచెం మాత్రం చూసి తదుపరి ముందు సాగుదాం. 18వ అధ్యాయంలో 1వ వచనం మనం ఇలాగ గమనించగలం. అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరం నందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై. ఇప్పుడు కేరీతును దాటినాడు. సారిబాతులో అంటే దరిదాపు ఈ 2 సంవత్సరం, ఎందుకంటే 3 సంవత్సరం అయిపోయినది. కేరీత్ వాగులో 1 సంవత్సరం, అలాగే సారిబాత్ పట్టణంలో 2 సంవత్సరం. 2 సంవత్సరంగా క్షామం, 2 సంవత్సరముగా కరువు, ఎవరికి కూడా ఏమీ లేనటువంటి పరిస్థితిలో దేవునికి లోబడినటువంటి సారిబాత్ విధవరాలి ఇంటిలో ఒక విషయం చూడండి. బైబిల్ గ్రంథంలో చాలా మందికి పేర్లు ఇవ్వబడి ఉంటాయి. పనికి మాలినటువంటి వారి యొక్క పేర్లు కూడా వ్రాయబడి ఉంటాయి. న్యాయాధిపతుల గ్రంథంలో మనం గమనించగలం. ఒకడు ఉండనంట, వాడికి భార్యలు 70 మంది పిల్లలు. ఏది? వాటి పేరు వ్రాయబడి ఉంటుంది. కానీ పరిశుద్ధ గ్రంథంలో కొందరి యొక్క పేర్లు మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు రహస్యంగా పెట్టేస్తాడు. వారి పేరు వ్రాయబడి ఉండదు. ఇక్కడ కూడా సారిబాత్ విధవరాలు అనేసి వ్రాయబడి ఉంటుంది, కానీ ఒక పేరు లేదు. అలాగే నయమానుకు సహాయం చేసినటువంటి ఒక చిన్నది అని ఉంటుంది, కానీ ఆమె పేరు కావున పేరు ప్రఖ్యాతి లేనటువంటి, ఎలాంటి అంటే శ్రేష్టత లేనటువంటి జీవితములు మనం జీవించినా కూడా దేవునికి స్తోత్రం చెప్పురా. ఎందుకంటే పేరు ప్రఖ్యాతి కలిగినటువంటి ఎందరో నరక అగ్ని గుండముల వెళ్ళి వారు సదాకాలము వారు వాదింపబడతారు. కానీ మనమైతే ఎక్కడ ఉంటాం? దేవుని సన్నిధానంలో ఉంటాం. పరలోకమందు మనము యెహోవాను ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉంటాం. హల్లెలూయా. తదుపరి దయచేసి గమనించండి. ఏలియా యొక్క ప్రత్యక్షమైన వెంటనే ఏమంటున్నాడు? నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను, నీవు వెళ్ళి ఆహాబును దర్శించుమని సెలవీయగా. కేరీతును దాటి సారిబాతును దాటి ఇప్పుడు కర్మేల్ పర్వతములకు వస్తున్నాడు. 3 సంవత్సరములు దాటిపోయినది. వర్షము లేదు, మంచు లేదు. అక్కడ ఏమో జనములు లేక రాజు అందరూ కూడా కోపముతో ఉండి ఉంటారు. చాలా అంటే క్రోధంతో ఉండి ఉంటారు. పరిస్థితి ఎందుకు ఇలాగ వచ్చి ఉన్నది? ఎందుకంటే రాజు ఎదుట నిలువబడి ఉండేటువంటి ఆ యొక్క ఎలియా చెప్పడం వలననే. 2వ వచనం దయచేసి గమనించండి. ఆహాబును దర్శించుటకై ఏలియా వెళ్ళిపోయాను, షోమ్రోన్లో ఘోరమైన క్షామము కలిగి ఉండగా. అయ్యా, క్షామం అనేది బహుఘోరంగా ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా ఈవెన్ పిల్లలను చంపేసి తినేటువంటి ఘోరమైనటువంటి స్థితి కదా. అలాంటి పరిస్థితుల్లో దేవాది దేవుడు ఏమంటున్నాడు? నీవు వెళ్ళి ఆహాబును దర్శించుము. అంతకు ముందే వెళ్ళి ఆహాబును దర్శించినాడు. 17వ అధ్యాయంలో ఏమన్నాడు? నేను చెబితేనే తప్ప వర్షమైనను మంచు అయినను పడదు అనేటువంటి ప్రకటన చేసినాడు.
ఇప్పుడు ఆహాబును దర్శించమంటున్నాడు. ఏమని? నేను వర్షమును కురిపించెదను అని చెప్పడానికి వెళ్తున్నాడు. కానీ మనవాడు ఊరికి ఉంటాడా? కోపముతో ఉంటాడు, చాలా క్రోధముతో ఉంటాడు. మీరు దాన్ని గమనించగలరు. కనుక నా ప్రియమైనటువంటి దేవచనమా, దేవాది దేవుడు ఇప్పుడు ఎందుకొరకు ఈ యొక్క కరమును అనుమతించాడు? ఎందుకొరకు ఈ యొక్క క్షణమును అనుమతించాడు? ఆల్రెడీ మీకు నేను చెప్పడం జరిగినది. ఎందుకు తెలుసా? విగ్రహ ఆరాధనలో మునిగి ఉండేటువంటి ఈ ప్రజలు మారు మనస్సు పొందాలి. వారిలో ఉండేటువంటి పాపమును వారు తెలుసుకోవాలి. కావున అనగా ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు వారిలో ఉండేటువంటి పాపం వారు మారు మనసు పొంది దేవుని తట్టు చిరక వలన అనబడినటువంటి స్థితిగతులలోనే దేవాది దేవుడి యొక్క కరమును అనుమతిస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మీరు గమనించినట్లయితే శోధనలు వచ్చినప్పుడు, వారు శ్రమలో ఉండేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా దేవుని వైపు తిరగడం మనం గమనించగలం. జస్ట్ కొంత భాగం మాత్రం ఇప్పుడు మనం ధ్యానించిన ఉన్నాం. నిర్గమకాండం 1:8 ఒకసారి గమనిద్దాం. నిర్గమకాండం 1:8. అప్పుడు యోసేపును ఎరుగని కొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించాడు. వాడు ఏం చేస్తున్నాడు? ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనం మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకుండునట్లు మనం వారి ఎడల యుక్తిగా జరిగించుదము రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు మన శత్రువులతో చేరి మనకు విరోధంగా యుద్ధము చేసి ఈ దేశంలో నుండి వెళ్ళిపోదురేమో అనను. కాబట్టి వారి మీద పెట్టిన భారములో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులను చేయించి అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యములను నిలువ చేయు పితోము రామసేను పట్టణములను కట్టిరి. 12 అయినను ఐగుప్తులు వారిని శ్రమ పెట్టిన కొలది కనుక ఇశ్రాయేలు జనాంగం అయ్యా ఐగుప్తు దేశమునకు జస్ట్ ఫస్ట్గా యోసేపు పంపబడ్డాడు. ఎందుకు? ఐగుప్తు దేశము అబ్రహామునికి ఇవ్వబడినటువంటి వాగ్దానం నెరవేరినట్లు 70 మంది వారు మాత్రమే వచ్చినారు, కానీ ఇప్పుడు కొంత లక్షల మంది ఉన్నారు. కావున వీరు శత్రువులతో వారు పోరాడి మనల్ని గెలిచి ఇక్కడి నుంచి ఎందుకు వారు పోవాలి? ఎందుకంటే ఈ జనముల చేత వెట్టి పనులు జయించాలన్నది ఫరో రాజు యొక్క కార్యం. అందుచేత క్రొత్త రాజు వచ్చినప్పుడు, ఎందుకంటే అంతకు ముందు ఉండినటువంటి రాజును కూర్చి తెలుసు యోసేపు ఎవరో అనేసి, యోసేపు దేవుడు ఎవరో అని తెలుసు. కావున వారిని సబబుగా మంచిగా వారికి ఏ లోటు లేకుండా సమృద్ధి అయినటువంటి పచ్చగా ఉండేటువంటి గోషేను దేశంలో వారిని నివసింపజేసినటువంటి ఫరో రాజు ఇప్పుడు లేడు. కొత్త రాజుగా వచ్చిన వాడు ఏం చేస్తున్నాడు? వారిని శ్రమ పెడుతూ ఉన్నాడు. 13 గమనిస్తున్నాం. ఇశ్రాయేలు చేత ఐగుప్తులు కఠినముగా సేవ చేయించుకొని. 16 గమనిస్తున్నాము. మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయించు వారిని కాన్పు పీఠము మీద చూచినప్పుడు మగవాడు అయిన ఎడల వాడిని చంపండి. అయ్యా, ఆ దినాల్లో సిస్టర్స్ అనగా నర్సులు ఉండేటువంటి వారు స్త్రీలకు అనగా ఇశ్రాయేలీయుల స్త్రీలకు కాన్పు అనగా గర్భము వారు ధరించిన పిదప వారికి కాన్పు కాలం వచ్చేటప్పుడు అక్కడ వెళ్ళేసి మంత్రసాని పని చేసేటప్పుడు మగ పిల్లవాడు అయితే పరిస్థితి దయచేసి గమనించండి. ఈ యొక్క ఆజ్ఞ రాజు చేత వచ్చి ఉన్నది. నిండు గర్భం కలిగిన వారు స్త్రీలు ఉంటారు. గర్భమును ఉండేటప్పుడు వారికి తెలియదు మగన ఆడనా చేసి చెప్పి, కాన్పు కలిగేటప్పుడు ఎంత వేదన ఉంటుందో
పిల్లలను కనినటువంటి స్త్రీలకు తెలుసు. కానీ జన్మము అయ్యేటువంటి పసికందు ఆడన మగన తల్లి యొక్క హృదయం ఎంత తపనతో ఉండి ఉండదో దయచేసి గమనించండి. ఇవన్నీ మనం సులువుగా మనము చదువుతూ వెళ్ళగలము, వింటూ వెళ్ళగలము. కానీ గర్భవేదన, ఈ గర్భవేదన పొందుతున్నటువంటి స్త్రీ తన యొక్క పసికందు ఆడన మగన అని తెలియనటువంటి పరిస్థితుల్లో జస్ట్ బయటికి వచ్చేటువంటి ఆ యొక్క బిడ్డ మగ బిడ్డవైతే అక్కడ చంపబడాలి. ఎంత మానసికంగా ఆమె ఎలాగ ఉంటుందో, ఒకవైపున శరీరప్రారమైనటువంటి వేదన, ఇంకొక వైపున మానసికమైనటువంటి వేదన. అందుచేతనే ఈ మంత్రసానులు ఏం చేస్తారో తెలుసా? ప్రదుక నిచ్చినారు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగానే అని ఉంటారు, అమ్మా నేను దేవునికి భయపడుచున్నాను కాబట్టి నీకు భయం లేదు, నీ బిడ్డకు ఏ హానియు కలగదు. కానీ రాజు యొక్క ఆజ్ఞ ఏమిటి? వాని యొక్క ఎంత క్రూరత్వం దయచేసి గమనించండి. మగ పిల్లవాడు అయితే వాడిని చంపేయండి. 2:23 నుంచి 24 వరకు గమనించినట్లయితే, 2:23 నుంచి 24 వరకు గమనించినట్లయితే, అలాగున్న అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలును తాము చేయించిన వెట్టి పనులను బట్టి నిర్దోషులు. వెట్టి పనులు చేస్తున్నారు, దానివల్ల వారు వేస్తున్నటువంటిది ఏంటి? నిర్దోషులు, పెరుమూచి. ఎప్పుడయ్యా ఈ వేదన తీరు? అవును నా ప్రియమైనటువంటి దేవచనం, కొన్నిసార్లు మనము కూడా అలాంటి స్థితి కథలోనికి వెళ్ళగలము. ఇప్పుడు దయచేసి గమనించండి. కావున శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు ఏం చేస్తాం? దేవుని తట్టు తిరుగుతాం. హిజ్కియా అనబడినటువంటి రాజునకు మరణమునకు తగినటువంటి వ్యాధి వచ్చినప్పుడు దేవాది దేవుడు యెషయాను పంపిస్తున్నాడు. వీడేం చేస్తున్నాడు? గోడ వైపు ముఖమును త్రిప్పుకొనుచు చిన్న పిల్లగాడు వలె వెక్కి వెక్కి ఏడ్చేటువంటి స్థితి కదా. జస్ట్ యెషయాలాగా దాటి వెళుతున్నాడు. కొంచెం ముందర వెళ్ళనీయకుండా వెంటనే దేవాది దేవుడు ఆయన్ని ఆపి ఏమంటున్నాడు? నా వాడు నాకు మొరపెడుతున్నాడు, వెళ్ళి చెప్పు, ఇంకా 15 సంవత్సరం నేను వానికి పొడిగిస్తున్నాను. కావున శ్రమలు వస్తే, వేదన వస్తే, బాధలు వస్తే ఏం చేస్తారు? దేవుని తట్టు తిరిగి మారు మనసు పొందుతారు. నేను ఎన్నో సంవత్సరం ఈ యొక్క అనుభవం గుండా వెళ్తూ వస్తున్నాను. అవును నా ప్రియమైనటువంటి దేవస్థానమా. కానీ ఇక్కడ ఏం జరుగుతున్నది? 3 సంవత్సరం నీళ్లు లేదు. 3 సంవత్సరం నీళ్లు లేని పరిస్థితిలో 1 రాజులు 18లో 16వ వచనం దయచేసి గమనించండి. 16వ వచనంలో, అంతటా ఓబద్యా ఆహాబుని ఎదుర్కొనబోయి ఆ వర్తమానం చేయగా ఏలియాను కలుసుకుంటకే ఆహాబు బయలుదేరను. దేవుడు ఏమన్నాడు? నీవు వెళ్ళి ఆహాబునకు ప్రత్యక్షం, నీవు వెళ్ళి ఆహాబును దర్శించు. ఆహాబునకు దేవుడు సెలవీయలేదు. ఏలియాకు దేవాది దేవుడు సెలవిచ్చినాడు, నీవు వెళ్ళి రాజు అయినటువంటి ఆహాబును దర్శించుమని. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యం ఏంటో తెలుసా? ఏలియా ఎంతటి ఉన్నతమైనటువంటి ప్రవక్తగా ఉన్నాడో తెలుసా? నేను వెళ్ళి దర్శించను. నేను ఓబద్యా అనబడినటువంటి దేవజనుడు అయినటువంటి దేవునికి లోబడించినటువంటి ఈ యొక్క క్రూరుడు అయినటువంటి ఆహాబుని, యెజబెలును, ఇశ్రాయేలు యొక్క ప్రవక్తలను చంపిస్తూ ఉండగా ఓబద్యా ఏం చేస్తున్నాడు? 100 మంది ప్రవక్తలను 50 చొప్పున గుహలో పెట్టేసి వారికి భోజనమును
నీరుని ఇచ్చి పోషించినటువంటి ఒబద్యా అనబడినటువంటి ఒక క్యారెక్టర్. ఆ ఒబద్యా ద్వారా ఆహాబు వర్తమానం పంపిస్తున్నాడు. ఎక్కడ ఉన్నాడో కానీ ఒబద్యా వస్తున్నాడు. ఒబద్యా ఇలా వస్తుండగా ఎలియా వస్తున్నాడు. వెంటనే ఎలియా ఒబద్యాతో ఏమంటాడు తెలుసా? నేను ఎలియాను దర్శించాలి, లేకపోతే ఎలియాకు నాకు మీటింగ్ అరేంజ్ చేయి. ఒబద్యా అంటాడు, నువ్వు ఎక్కడికైనా పారిపోతావు, మాయమైపోతావు, ఎలియా నన్ను చంపేస్తాడు, నువ్వు ఉండవు, ఒక్క చోట్ల ఉండవు. కానీ ఎలియా అంటాడు, లేదు, దేవుని యొక్క ఆజ్ఞ, నేను రాజును మీట్ చేయాలి, రాజును దర్శించాలన్నది. ఈ మాట వెళ్ళి ఒబద్యా చెప్పగానే వీడు ఏం చేస్తాడు? పరిగెత్తుకొని వచ్చేసి ఎలియాను దర్శిస్తున్నాడు రాజు. కానీ 17వ వచనంలో దయచేసి గమనించండి. ఆహాబు ఎలియాను చూసి ఎందుకోసం వస్తున్నాడు? వీడు ఎందుకోసం వస్తున్నాడు? అందరూ కూడా దయచేసి గమనించారు. అయ్యా, నీరు లేదు, దేశమంతటి క్షామం, ప్రజలందరూ కూడా మామూలుగా ఉండి ఉంటారా? ఎంతైనా కూడా రాజుని ఎదుర్కొని మాట్లాడలేరు. కానీ అంటే మాట వరుస ఇలాగ చెవికి చెవి రాజు చేత, లేకపోతే రాజు ఎదురుగా ఎలియా వచ్చినాడు, ఈ రాజు ఎందుకు ఎలియాను పోనిచ్చినాడు, రాజు ఎలియాను చంపితే బాగుంటుంది అనేసి జనములు అనడం విని ఉంటాడు ఎలియా. కావున కోపంలో ఉన్నాడు ఎలియా. ఒకవైపున నరహంతకురాలైనటువంటి యెజబెల్, ఆమె ఒట్టిగా ఉండి ఉంటుంది అనుకుంటున్నారా? నా ప్రియమైనటువంటి దేవచనమా, ఆహాబు ఎదుటనే వచ్చి చెప్తున్నాడు, కానీ యెజబెల్ అక్కడ లేదు. గమనించండి నా ప్రియమైనటువంటి దేవచనమా, ఎందు నిమిత్తముగా ఈ క్షామం, ఎందు నిమిత్తముగా ఈ కరువు అని కొంచెము కూడా హృదయమనందు దుఃఖం లేనటువంటి, విచారం లేనటువంటి, పాపమును కూర్చున్నటువంటి, కొంచెం కూడా పశ్చాత్తాపం లేనటువంటి ఆహాబు 17వ వచనంలో ఎందుకోసం వస్తున్నాడో తెలుసా? ఎందుకోసం ఎలియాను దర్శించడానికి వస్తున్నాడో తెలుసా? 17వ వచనం అంటున్నాడు, ఆహాబు ఎలియాను చూచి, ఇశ్రాయేల్ వారిని శ్రమ పెట్టువాడవు నీవే కావా అని అతనితో అనగా ఎలియా భయపడలేదు. 3.5 సంవత్సరం అనగా దరిదాపు 3 సంవత్సరం వర్షం లేదండి. ఎవరైనా ముందర వెళ్ళి నిలబడగలరా? ఆయనకు తెలుసు, పట్టణముగా నిన్ను చెప్పడానికి మనుషులను పంపిస్తున్నాడు. దేశం లేదు, జాతి లేదు, జనం లేదు, ఎలియా ఎక్కడైనా ఉంటాడని చెప్పేసి అన్ని చోట్ల వెతికిస్తున్నాడు. అన్ని చోట్ల పట్టడానికి ప్రజలను, జనాలను, సైనికులను పంపిస్తున్నాడు ఆహాబు. ఇదే స్థితిగతుల్లో ఎలియా వెళ్ళి నిలబడితే ఎలియాకు కొంచెం కూడా భయం ఉండదా? ఎందుకో తెలుసా? ఎవరి సన్నిధానంలో నేను నిలవబడి ఉన్నానో ఆ యెహోవా జీవము తోడు. హల్లెలూయా, హల్లెలూయా. కావున భయము మనము పొందడానికి, లేకపోతే పిడికితనమైనటువంటి ఆత్మ పొందడానికి దేవుడు మనల్ని పిలువలేదు. కావున నా ప్రియమైనటువంటి దేవసంగమా, 18వ వచనంలో ఏమంటున్నాడో తెలుసా? నేను కాను, యెహోవా ఆజ్ఞలను కైకొనక బయలు దేవతలను అనుసరించు నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువారై ఉన్నారు. అయితే వీరికి ఏమాత్రము నేను తప్పు చేసి ఉన్నాను, నేను పొరపాటు చేసి ఉన్నాను అనేసి ఏమాత్రం లేదు ఆహాబును. వీడేమంటాడు? ఇశ్రాయేల్ వారిని శ్రమ పెట్టువాడము. ఇక్కడ తెలుగులో క్లియర్గా రాయబడినది, అది తమిళంలో ఎలా ఉంటుందంటే, అనగా ఇశ్రాయేల్ ప్రజలని లేకపోతే వారిని దద్దరిల్లింపచేసేటువంటి, లేకపోతే వారు కలత చెందించేటువంటి వాడవు నీవే కదా. నా ప్రియమైనటువంటి దేవసంగమా, దయచేసి గమనించండి. పరిశుద్ధ గ్రంథములో ఇది ఇలాగ ఉండగా
ఈ యొక్క ఇశ్రాయేలుకు రాజు అయినటువంటి ఆహాబు ఇలా చెప్తూ ఉండగా జనములు ఎలాంటి వారో తెలుసా? ఇంతవరకు వర్షం లేదు, నీళ్లు లేదు, తాగడానికి కానీ ఇంట్లో వాడుకోవడానికి నీళ్ళు అనేది మామూలుగా అంటున్నాం, కానీ అది ఎంత అవసరమైనదో తెలుసా? నీళ్లు లేకుండా ఏ పని చేయదు. అవునా కదా చెప్పండి? నీళ్లు లేకుండా. కానీ ఇప్పుడు నీళ్లు లేదనేసి అంటున్నామే, క్షామకాలం అనేసి అంటున్నామే, బలిపీఠం మీద బిందెలుగా నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది? అదే కదా అండి. ఎందుకంటే మనం వెనక వెళ్ళినా కూడా జస్ట్ ఒక్కసారి టచ్ చేసుకుని ముందు సాగుదాం. నీరు లేదు, అసలే కరువు, క్షామం. బలిపీఠమును కట్టేసి వారు గంతులు వేస్తున్నారు, గాయపరుచుకుంటున్నారు, కేకలు వేస్తున్నారు, అరుస్తున్నారు. ఏలియా ఎగతాళి చేస్తాడు. మీ దేవుడు ఎక్కడైనాను పరిచారం చేయడానికి, లేకపోతే ఏదో పని విషయంగా, లేకపోతే ఏదో సంథింగ్ చెప్తా ఉంటాడు ఏలియా. ఉదయం నుంచి సాయంకాలం వరకు కేకలేస్తారు ఆ ప్రజలు, లేకపోతే బయలు ప్రవక్తులు. కానీ ఆఖరిగా ఏలియా ఏం చేస్తాడు? బిందెలుగా నీళ్లను అక్కడ పోపిస్తాడు. ఏలియా ఈ నీరు ఎక్కడి నుంచి వచ్చింది? దానికి ఏంటంటే మధ్యధర సముద్రము దగ్గర ఆ యొక్క బలిపీఠం కట్టబడి ఉండడం అనియు, సముద్రంలో నుంచి నీరు తేబడినది కావున సముద్రం నీరు ఉండదు, కానీ తాగడానికి వీలు కాదు. హలో, ఇంట్లో వాడుకోవడానికి వీలు కాదు. సముద్రం నీరు ఉప్పుగా ఉంటుంది కాబట్టి. నా ప్రియమైనటువంటి దేవ సంగమ దయచేసి గమనించండి. కావున నీరు యొక్క అవసరం ఎంత ఆవశ్యకతనో ప్రజలకు తెలుసు. కానీ ప్రజలు ఎలాంటి వారో తెలుసా? 21లో దయచేసి గమనించండి. నేను ఇప్పుడు జస్ట్ ఒక 2 నిమిషాల్లో ముగిస్తున్నాను. 21లో ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళు మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచు ఉండేదారు? అయ్యా, శ్రమలు వచ్చినది, కష్టములు వచ్చినది, వ్యాధి వచ్చినది, వ్యసనం వచ్చినది, కానీ ఎలా ఉండదు తెలుసా? ఇట్ట అట్ట, ఇట్ట అట్ట. సంపూర్ణంగా దేవుని సన్నిధాన వారు రాలేకపోతున్నారు. ఎంత ఘోరమైనటువంటి స్థితి కదా. కావున 22లో అంటాడు, నేను మాత్రం మిగిలి ఉన్నాను. తన పాపములను కప్పుకొనివాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏం చేస్తాడమ్మా? కనికరం పొందును. ఆఖరిగా ఒకే ఒక వాక్యము చదివి నేను ముగించవాలని కోరుకొనుచున్నాను. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయములో 14వ వచనం గమనించినట్లయితే, నిజముగానే సొలొమోను తను కట్టినటువంటి దేవుని యొక్క ఆలయము ప్రతిష్ఠ తరువాత, ఆయన ఆలయం కట్టిన తరువాత 7:14లో ఏమంటున్నాడో దాన్ని మాత్రం చదివి నేను ముగించుకొచ్చున్నాను. 7:14, నా పేరు పెట్టబడిన నా జనులు. వీరెవరు? ఇశ్రాయేలు. వారికి తెలుసు మేము ఇశ్రాయేలులం, ఎలాగ ఇశ్రాయేలుగా మార్చబడ్డామనేసి వారికి చరిత్ర సంపూర్ణంగా తెలుసు. అబ్రహాం దేవా, ఈసాకు దేవా, యాకోబు దేవా అని చెప్పేసి తదుపరి ఏలియా ప్రార్థన చేస్తాడు. ఆ యొక్క బలి అర్పించేటువంటి సమయమున ప్రతి చిన్న పిల్లలకు కూడా తెలుసు అబ్రహాం ఎవరో, ఈసాకు ఎవరో, యాకోబు ఎవరో తెలుసు. కానీ ఈ ఇశ్రాయేలీయులు అనబడినటువంటి వారు, అనగా నా పేరు పెట్టబడినటువంటి నా జనులు, తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థత పరచును. అనగా వారికి నేను క్షేమమును కలుగ చేస్తా అంటున్నాడు. కానీ
ఏమాత్రం మనమందరూ కూడా కళ్ళు మూసుకుందాం. మనమందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో అప్పగించుకుందాం. మనం దాటి వెళ్ళేటువంటి మార్గం మీకు తెలుసున్నా. మన యొక్క సొంత అనుభవం మనకు తెలుసు. మనం ఎలాంటి వారుగా ఉన్నామని తెలుసు. కానీ పాపమును కూర్చి, వారు చేస్తున్నటువంటి తప్పిదమును కూర్చి నాడు నీవే